హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను వచ్చేసి రీసెంట్గా చీమకుర్తి నుంచి గుంటూరు అయితే ట్రావెల్ చేసామన్నమాట ఒక మ్యారేజ్ అకేషన్కి. సో మేమైతే ఒంగోలు నుంచి వెళ్ళకుండా మధ్యలో షార్ట్ కట్ చూసుకొని విలేజెస్ నుంచి వెళ్తాము. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద చెరువు ఉంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మేము బయలుదేరిందే 2:30 తర్వాత, కానీ అసలు మంచుతో అసలు ఎలా ఉందంటే కొండలే కనిపించట్లేదు ఆ టయానికి కూడా. నెక్స్ట్ ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో చాలా వరకు మేము సీనరీని ఎంజాయ్ చేసాము. ఫొటోస్ అని వీడియోస్ అని అక్కడే ఇంకొంచెం లేట్ అయిపోయింది. బట్ ఇలా మనకంటూ కొంచెం టైం అన్నది చాలా బాగుంటుంది. అండ్ విలేజెస్ చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే బాగుంటాయి నాకు తెలిసి. అండ్ ఇక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళకి అక్కడ వెళ్ళి మళ్ళీ బతకాలంటే కొంచెం కష్టమే. హై స్కూల్స్ చాలా వరకు ఊరి చివరే పెడతారు. ఎందుకో నాకైతే అసలు ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చిన్న కామెంట్ చేయండి. నేను చాలా వరకు చూశాను. నేను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న చెరువులో ఎగిరేవన్నీ కాకులని, నీళ్ళల్లో ఉండేవన్నీ బాతులని అనుకున్నాను. కాకపోతే అవి వచ్చేసి నీటి కోళ్ళంట. అసలు కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ కలర్గా చాలా చిన్నగా ఉన్నాయి. అసలు అవైతే బాతుల్లాగే కనిపించాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు కొంతమంది వచ్చేసి ప్రేమగా జంతువులన్నిటిని తీసుకుంటారు. కొంతమంది భయంతో దగ్గరికి రానివ్వరు. నేనైతే సెకండ్ కేటగిరీ అనమాట. నాకు అసలు జంతువులు అంటే బర్డ్స్ అయినా, కుక్క పిల్లలైనా, కోడి పిల్లలైనా, పిల్లి పిల్లలైనా అసలు ఏవైనా సరే చాలా అంటే చాలా భయం. మళ్ళీ నా 2 కూతుర్లు తీసుకుంటారు. నాకైతే మాత్రం చాలా భయం. అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలాగో అలా చిన్నగా హైవే అయితే ఎక్కేసామన్నమాట. ఇక హైవే నుంచి అయితే అంత డిస్టర్బెన్స్ ఏముండదు. డైరెక్ట్గా మన రూట్కి మనం వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్నమ్మాయిని కార్లో పంపించేసాము. పెద్దమ్మాయి వచ్చేసి మనతోనే ఉంది. నేను వచ్చేసి మినీ వ్లాగ్స్ చేయాలా, లేకపోతే డైలీ రొటీన్స్ చేయాలా, కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేయాలా అన్నది కొంచెం ఆలోచిస్తున్నాను. మీకు ఏవి నచ్చాయో ఒక చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్తో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, మీకు ఏ వ్లాగ్స్ అయితే నచ్చాయో. అలాగే ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. సో మీతో మాట్లాడుతూ మాకైతే గుంటూరు అయితే వచ్చేసింది. రిటర్న్ వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు. ఈసారి ఖచ్చితంగా షూట్ చేస్తాను. అలాగే అక్కడ వెళ్ళిన కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.